హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. మీకు చేపల కర్రీస్ ఎట్లనో నేను అన్నీ చూపెడతాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. కొన్ని బియ్యం వేసుకున్నామండి లైట్గా. కొన్ని మెంతి వేసుకున్నామండి. చేపల కూరలో మెంతి పౌడర్ చాలా అవసరం అండి. ఇది ఉంటేనే చేపల కూర టేస్ట్ వస్తుంది. మెంతి జీలకర్ర అండి. ఇది జీలకర్ర వేపుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. లవంగాలు వేసుకోవాలండి. ఇందులో వేసుకోవాలి లవంగా. అన్నీ ఫ్రెష్ కాబట్టి నేను ఫ్రెష్గానే వేస్తాను. పట్టి ఎప్పుడో పట్టి పెట్టింది కాకుండా అప్పటికప్పుడు తయారు చేసి వేస్తాను. టేస్ట్ బాగుంటుంది కదా. అప్పటికప్పుడు అయితే టేస్ట్ ఉంటుంది అని నేను అప్పటికప్పుడు తయారు చేస్తాను. ఈ మిక్సీ జార్లో పోసుకున్నాను. మిక్సీ జార్లో పోసుకొని ఉల్లిగడ్డ వేపుకోవాలి. కొంచెం తరిగి పెట్టిన ఉల్లిగడ్డ వేసుకుంటే కొంచెం చిక్కదనం ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ అంటే ఇళ్ళనే వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకొని ఒక 2 టమాటాలు ఇండని మిక్సీ పట్టేసుకున్నామండి. చాలా బాగుంటుంది టమాటా రసం వేసుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. చింతపండు సుతా వేసుకోవాలి, నానబెట్టేసినది. ఈ టమాటా వేసుకుంటే ఏంటంటే మంచిగా చిక్కగా మంచిగా ఉంటుందండి. ఇది చిక్కగా ఉంటుంది. ఇది కొంచెం చల్లారనియండి. నేను చేపలు ఇవి ఏంటి అంటే బొచ్చే చేప అండి. ఇవి బొచ్చెలు ఏ చేప అయినా కానీ చాలా బాగుంటుందండి. వండే విధానం తెలిస్తే చాలా బాగుంటుంది. మా కొడుకు మా కోడలు వాళ్ళు వస్తే ఎప్పుడు అంటే అత్తమ్మ చేపల కర్రీస్ నాకు వస్తలేదు, నాకు చెప్పవా అంటే 2 సార్లు చెప్పేసిన. ఆమెకు సుతా కొంచెం వచ్చేసింది. కారం వేసుకోవాలి. నేను మొన్ననే పట్టుకొచ్చింది కాబట్టి కొంచెం లైట్గా కలిపి పెట్టిన. కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన. కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. స్పూన్ కంటే చేయితోటి కలిపితే చాలా బాగా ముక్కలు పడుతుంది. చేయితోటి కలిపిపోతే అంతా ఇమిడిపోతుంది. మంచిగా అన్నీ పట్టేసేయండి. ఉప్పు సుద్దా కొంచెం లైట్గా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం లైట్గా ముక్కలు పట్టేస్తుంది. చాలా బాగుంటుంది. ఒక ½ అన్ అవర్ ఇట్లా కలిపి పక్కకు పెట్టేసుకోవాలండి. మనం కొంచెం పని చేసుకునే వరకు, మనం అన్ని రెడీ చేసుకునే వరకు ఇది ముక్కకు పట్టేస్తుందండి. ఇప్పుడు అది మిక్సీ జార్లో పెట్టిన అది పట్టేసుకున్నాం. చాలా ఈజీ పని అండి. చాలా ఈజీ అంటే ఇది. అది పట్టే లోపల ఇది కడాయి మనం పెట్టేసుకున్నామండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాము. ఒకసారి మూత తీసుకొని ఒకసారి అందులోకి మళ్ళీ ఇట్లా పోసుకొని మళ్ళీ
మెత్తగా పట్టేసుకుందాం. అనిపిస్తే కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాం. చాలా మెత్తగా అయ్యేటట్టు పట్టుకోవాలి. మనకు గరుకులు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనకు పట్టుకుంటే మెత్తగా అవుతుంది పేస్ట్. ఎందుకంటే కొంచెం బియ్యం ఏంపిన కాబట్టి కొంచెం పిండి కొంచెం గరుకులు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నామండి లైట్గా. పసుపు వేసుకున్నాం. పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ ఎంత ఫస్ట్ వేస్తాను అంటే ఇప్పుడు టమాటా వేసిన కాబట్టి అది కొంచెం నూనెలో పోతే చాలా బాగుంది. తీసేసుకుందాం. అంతలో చింతపులుసు తీసుకొస్తాను. పైన ఇట్లా హాయి ఇట్లా పైకి వచ్చింది. చాలా బాగుంటుంది. ఫ్రై అవుతుంది. ఇప్పుడు చింతపులుసు చేసుకుందాం. చేపల కర్రీస్కు ఎప్పుడు కానీ పాత చింతపండు వాడాలండి. పాత చింతపండు అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొత్తది అయితే కొంచెం ఓవరు ఉంటుంది. కొత్త పాతది వాడాలి చేపల కర్రీ. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. దొడ్డు ఉప్పే, గల్లుప్పు. ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లికాడలు అండి. ఇప్పుడు ఉల్లికాడలు తీసుకుందాం. చూడు ఉడుకుతా అంటే హాయి పైకి వస్తాను. చాలా బాగుంటుంది. అట్లా పైకి రావాలి. అప్పుడే వచ్చినప్పుడే చాలా బాగుంటుంది. ఈ బాగా వాటర్ పెట్టుకున్నా కానీ అంత నీసు ఉంటుంది. ఎందుకంటే కొంచెం దగ్గరనే పెట్టుకోవాలి. చాలా ఇష్టం మా కొడుకు అయితే. మమ్మీ ఎప్పుడు అంటావు చేపల కర్రీ అని అంటాడు. ఇక వస్తాను అంటే ఇంకా రెడీ చేయాలి చేపల కర్రీ. మా కొడుకు బాగా ఇష్టం కదా. మా కోడలు తిని అత్తమ్మ చాలా బాగుంది అని ఆమె సుతా కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి చేపల కర్రీస్ అందరూ అత్తమ్మ నాకు నేర్పమంటే నేర్చేసింది. ఆమె ఇప్పుడు కొంచెం ట్రై చేస్తుంది. బెటర్ అప్పటికి ఇప్పటికీ కొంచెం బెటర్ ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి. ఉడికిపోతుంది.
మనం అంతలో కొత్తిమీర కడుక్కొని కట్ చేసుకోవాలి. నేను చేసిన వంట అంటే మా అల్లుళ్ళు వస్తుందా మా అన్న కొడుకులు వస్తుందా బాగా ఇష్టం. బెంగళూరు ఉంటాడు. అత్తమ్మ సాంబార్ ఎప్పుడు చేస్తావు నేను ఎప్పుడు కట్టిండ తినాలి అత్తమ్మ అంటాడు. కానీ చాలా దూరం ఉంటాడు కదా అని ఇక బాధపడ్డా. అంటే వచ్చినప్పుడు వస్తాడు, అది వచ్చినప్పుడు సాంబార్ చేస్తాం ఎప్పుడు చేస్తే అని అడుగుతాడు. సరే రారా అని అంట. అప్పుడు కడుపు నిండా తిన్ననే సాంబార్ తోటి ఎప్పుడు చేస్తావే అని అడిగేస్తాడు. అందరు ఫోన్ చేస్తారు మా అల్లుళ్ళు, చేసి మాట్లాడతారు. మాట్లాడి అబ్బా నీ కర్రీస్ ఎప్పుడు తింటావో మీరు చాలా దూరం ఉంటుంది కదా అని అంటారు. కానీ రాను పండుగలకు వచ్చినప్పుడు నాకు ఇది రాని అంట. కానీ వాళ్ళకు టైం సరిపోదు, వాళ్ళకి తినాలని అనిపిస్తుంది, టైం సరిపోదు. తినాలి పిల్లలు అని నేను చేసి పెడతాను, తినేటోళ్ళకి పెట్టాలి అని నేను చేయమా అనుకోకుండా చేసి పెడతానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.